హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి బ్లౌజ్ ఫిట్టింగ్ చేయాలి అంటే డౌట్‌గా ఉంటుంది. ఫిట్టింగ్ చేసిన తర్వాత లూజ్, టైట్ ఇలా అవుతూ ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా చేయాలి అనేదైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా షేర్ చేస్తాను. వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తేనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తేనే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది. అలాగే చాలామందికి ఫిట్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు చేతుల వైపు కానీ నడుం వైపు కానీ ఎక్కువ తక్కువలు వస్తూ ఉంటాయి. అవి ఎందుకు వస్తాయి, దాన్ని ఎలా కవర్ చేసుకోవాలి అనేది కూడా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే బ్లౌజ్ ఆల్రెడీ పూర్తిగా కుట్టేసుకున్నాను. కుట్టుకున్న తర్వాత ఫిట్టింగ్ దగ్గర మీకు అనేది చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మీరు చూసేది మాప్కి ఇచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఎప్పుడు కూడా ఆర్మోల్ చెక్ చేసుకోవాలి. చాలామంది చెస్ట్ దగ్గర చెక్ చేసి ఇలా సాగదీయడం వల్ల ఏంటంటే, అలా స్టిచ్ చేయడం వల్ల చెస్ట్ దగ్గర అంతా లూజ్గా ఉంటుంది. ఎప్పుడు కూడా చెస్ట్ అసలు మనం కన్సిడర్ చేయొద్దు, ఆర్మోల్ ఒక్కటే చేయాలి. ఆర్మోల్ చేయడం వల్లనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్, ఎక్కడ కానీ ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్గా ఉంటుంది. ఆర్మోల్ చెక్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడ వరకు ఉంది అనేది మార్క్ చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా మార్జిన్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటాను. అలాగే నాకు అక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం అయితే వచ్చింది. అలాగే నడుం చూడండి, నడుం ఇలా మధ్యలోకి మనం ఏదైతే మనకి మాప్కి ఇచ్చారు చూడండి బ్లౌజు, దానికి నడుం దగ్గర మధ్యలోకి అనుకొని మన నడుం మధ్యలో నుంచి చూసుకున్నామంటే సేమ్ పైన ఎంత 2 ఇంచెస్ గ్యాప్ వచ్చిందో కింద కూడా అంతే 2 ఇంచెస్ గ్యాప్ వచ్చింది. ఇలా స్ట్రేట్ లైన్ రావాలి. కొంతమందికి ఇలా స్ట్రేట్ లైన్ రాదు, క్రాస్గా వెళ్తుంది. మనకి కింద నుంచి చేతి వరకు స్ట్రేట్ లైన్ వస్తేనే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కూర్చున్నట్టు అన్నమాట. చాలామందికి స్ట్రేట్ లైన్ రాదు, కొంచెం క్రాస్గా వస్తుంది, లేకుంటే కిందికి ఏమంటారు చేతులు పొడుగ్గా కొంచెం హెచ్చు తగ్గులు అవుతూ ఉంటాయి. అలా కాకుండా స్ట్రేట్గా వస్తేనే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ కూడా చూద్దాం. చూడండి, కరెక్ట్ షేప్ అనేది వస్తుంది, స్ట్రేట్ లైనే వస్తుంది, కొంచెం అటు ఇటు కాకుండా. చాలా రోజుల నుంచి ఈ వీడియో తీద్దాం అనుకుంటున్నాను, కానీ పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. మధ్యలో ఏదో డిజైన్ బ్లౌజెస్ రావడం, అవి కూడా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి అవి కూడా తీయడం ఇలా చేస్తూ ఉన్నాను. ఈసారి ఎలాగైనా ఫిట్టింగ్ తీయాలని, ఎందుకంటే నేను యూట్యూబ్లో చూసాను అసలు ఫిట్టింగ్ వీడియోస్, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వీడియోస్ అయితే అసలు ఎవ్వరూ ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలని అయితే చెప్పలేదు. నార్మల్గా ఏదో ఫిట్టింగ్ చేసామా అంటే బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నారు, కటింగ్ చూపిస్తున్నారు, కానీ ఫిట్టింగ్ ఎలా చేయాలనేది అయితే ఎవ్వరు చెప్పలేదన్నమాట. అందుకే చూపెడదామని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడు చూస్తారు కదా, ఎంతసేపు మనకి చంక దగ్గర కొంచెం హెచ్చు తగ్గులు వచ్చింది. మీకు రైట్ సైడ్ నుంచి చూపిస్తే తెలుస్తుంది, హెచ్చు తగ్గులు వచ్చింది. ఎప్పుడు కూడా చంక భాగాలు వెనుక వైపు ముందు వైపు చూడండి ఇలా సమానంగా రావాలి. అలా వస్తేనే చంక దగ్గర పీక్కపోవడాలు, ముడతలు రావడాలు అలా ఏముండయి అన్నమాట. కొంచెం ఎక్స్ట్రా వచ్చేసరికి నేను ఏం చేశాను, మధ్యలో మనము ప్లేట్ వేసుకుంటాం కదా, ఆ ప్లేట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా తీసుకొని కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కవర్ అయిపోతుంది. లేకుంటే అక్కడ కాకుండా కూడా మనం హ్యాండ్స్ దగ్గర జాయింట్ చేసుకున్న దగ్గర కూడా కొంచెం మనం ఎక్స్ట్రా తీసుకున్నామంటే అక్కడ కూడా మనకి సమానం అయిపోతుంది అనమాట. ఎక్కువ తక్కువ రావడానికి రీజన్స్ కొంచెం మనము తక్కువ కుట్లు వేసుకోవడం వల్లనో, లేకుంటే ఎక్కువ కట్ చేసుకోవడం వల్లనో ఇలా హెచ్చు తగ్గులు వస్తూ ఉంటాయి. దానికి భయపడాల్సిన అవసరం అయితే ఏముండదు. చంక భాగం దగ్గరనైనా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవచ్చు, లేకుంటే మనకి మధ్యలోకి ప్లేట్ వస్తుంది కదా మన ఫోటక్స్కి, ఆ ప్లేట్ దగ్గర అయినా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నామంటే మనకి సమానంగా చంక భాగం దగ్గర సమానంగా వస్తుందన్నమాట. నేను ఇందులో ఇంకో టిప్ ఏంటంటే చూసారా, నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో, బ్లౌజ్ పూర్తిగా అయిపోయిన తర్వాత డైరెక్ట్ బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ చేయకుండా ముందు ఫ్రంట్ సైడ్ చేసి తర్వాత లోడింగ్ చేసి ఇలా కుట్టు వేయడం వల్ల ఏంటంటే మనకి ఇంటర్లాక్ అనేది అవసరం ఉండదన్నమాట. చూడడానికి కూడా ఫినిషింగ్గా బాగా కనిపిస్తుంది. ఈ టిప్ ఇంతకుముందు మీరు ట్రై చేస్తారా లేదని తప్పకుండా కామెంట్ చేయండి. ఆల్రెడీ షార్ట్లో కూడా నేను ఈ టిప్ అనేది అప్లోడ్ చేశాను. నేను అన్ని బ్లౌజులు కూడా ఇలాగే స్టిచ్ చేస్తానన్నమాట. చూడండి, స్ట్రేట్గా వచ్చింది కదా, స్ట్రేట్ లైన్ ఎప్పుడైతే వస్తుందో మన బ్లౌజ్కి అప్పుడే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కుదిరింది అని అయితే అర్థం చేసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని కూడా తప్పకుండా కామెంట్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. ఒక సిస్టర్ కటోరీ బ్లౌజ్ కటింగ్ అడిగింది, అప్లోడ్ చేశాను కానీ ఎక్కువ వ్యూస్ రాలేదు. ఎవరికైనా కటోరీ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం స్టిచ్చింగ్ అండ్ కటింగ్ 2 ఉన్నాయి. ప్రిన్స్ కట్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఉన్నాయి, ఫోటక్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ ఉన్నాయి. అలాగే చంకల దగ్గర ముడతలు రాకుండా ఇలా కుట్టాలి అనేది ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంటుంది. మీకు వేరే ఛానల్కి వెళ్ళాల్సిన అవసరమే లేదన్నమాట. తప్పకుండా స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూడడం మాత్రం అసలు మర్చిపోకండి, పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తేనే నేను చెప్పే పాయింట్స్ కూడా మీకు అర్థమవుతాయి. ఆల్రెడీ ఒక సైడ్ మీకు ఫిట్టింగ్ చూపించాను కాబట్టి ఇటు సైడ్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూసాను, నేను ఇంతకుముందు చూపించింది మీకు అర్థమైందో లేదో అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. ఇక్కడ కూడా మనకు కొంచెం తక్కువ వచ్చిందన్నమాట.
ఇక్కడ ఇటు సైడ్ అప్పుడు ఫస్ట్ ఏమో మనకి ఫ్రంట్ సైడ్ ఎక్కువ వచ్చేసరికి నేను ప్లేట్లలోకి తీసుకున్నాను. ఇప్పుడేమో నాకు బ్యాక్ సైడ్ ఎక్కువ వచ్చింది. కాబట్టి మనకి ఇట్లా హ్యాండ్స్ ఖర్చులోకి తీసుకున్నామంటే మనకి సమానంగా అయిపోతుంది. ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ వస్తే భయపడాలి, కానీ ఎక్కువ వస్తే ఎప్పుడు కూడా భయపడకూడదు అనమాట. తక్కువ మనం ఎక్కడ తక్కువ పెడుతున్నాము ఖర్చులలో కూడా చూసుకొని కుడితేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. ఒక అర ఇంచులో కూడా మనకి ఫిట్టింగ్ అనేది పోతుంది. కాబట్టి అన్నీ సమానంగా చూసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్ చేయాలి. కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే కొంచెం లూజ్ అయినా కూడా మొత్తం బ్లౌజ్ మొత్తం ఏదో పాడైపోయిందనంటే నా బ్లౌజ్ పాడు చేశారు, ఇలా నా కుడితే ఇది ఇంత లూజ్ ఉంది, ఇంత టైట్ ఉంది, ఆ చిన్న విషయం అదంతా ఒక కుట్టిప్పితేనో ఒక కుట్టేస్తేనో పోయే ప్రాబ్లమ్స్ని కూడా పెద్దగా చేసి నా బ్లౌజ్ పాడు చేశారు, ఇంకోసారి మీ దగ్గరికి రాము అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే తప్పకుండా ప్రతి ఒక్క టైలర్ నేర్చుకోవాలి. కస్టమర్స్కి ఏంటంటే ఒకసారి మనం కుట్టగానే వేసుకున్నారనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. వాళ్ళ నుంచి కంప్లైంట్ రావడం మనకు కూడా మంచిగా అనిపించదు. కాబట్టి మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తప్పకుండా నేర్చుకోవాలి అని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీకు వీడియో ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో అయితే ముందు కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న బ్లౌజ్ నెక్ డిజైన్స్ కూడా నేను ఆల్రెడీ ఈజీ వేలో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎలా కుట్టాలి అనేది కూడా షేర్ చేశాను. ఒకసారి కొత్తగా చూస్తున్న మాత్రం తప్పకుండా ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి. అంతేకాదు స్టిచ్చింగ్ నేర్పడమే కాదు, మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది. ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అన్నా కూడా మెసేజ్ చేయండి. నేను నా పర్సనల్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తానన్నమాట. చూసారు కదా, చంక భాగంలో 2 చంక భాగాలు ఒకే దగ్గర ఇలా ప్లేస్ పాయింట్లో వస్తేనే మనకి చంక పీక్కపోవడం లాంటివి, ముడతలు రావడం లాంటివి ఏమీ జరగవన్నమాట. అలాగే చంక కటింగ్ కూడా పర్ఫెక్ట్గా చేయాలి. చంక దగ్గర కటింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను. చాలామందికి చంక దగ్గర ముడతలు రావడం, భుజాలు జారడం ఇది ఒక పెద్ద సమస్య. ఎన్ని చేసినా జరుగుతూనే ఉంటాయి. అలా జరగకుండా పర్ఫెక్ట్ కటింగ్ ఎలా చేయాలి అనేది కూడా నేనైతే వీడియో చేశాను. తప్పకుండా అసలు వీడియోస్ అయితే మిస్ కాకండి. టైలర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మన ఛానల్లో వీడియోస్. కాబట్టి టైలరింగ్ నేర్చుకోవాలన్నా, ఆల్రెడీ టైలరింగ్ చేసుకున్న వాళ్ళకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి. అవి కూడా మన ఛానల్లో క్లియర్ చేస్తూనే ఉంటాను. చూసారు కదా బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఎలా కూర్చుందో. మనం ఒకసారి మొత్తం ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత ఏంటంటే నడుము కొలుచుకుందాము. చూడండి, చెస్ట్ భాగం అయితే కరెక్ట్ వచ్చింది. మనం ఆర్మోల్ సైజ్ తీసుకున్నా కూడా చెస్ట్ మాత్రం కరెక్ట్ వచ్చింది చూసారా. కాబట్టి ఎప్పుడు కూడా మీరు చెస్ట్ తీసుకోకండి, ఆర్మోల్ది తీసుకుంటేనే చెస్ట్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇక మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు మెజర్మెంట్ కోసం అయితే ఏదైతే బ్లౌజ్ ఇచ్చారో దాన్ని మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నడుము సరిగ్గా వచ్చిందా లేదా అని చూసుకుంటే మనకు సరిపోతుంది. మనకు ప్రతి ఒక్కటి జాయింట్ అంటే సైడ్ జాయింట్లు ఆ బ్లౌజ్ తగ్గట్టు సైడ్ జాయింట్ ఉండాలి. వెనుక నడుము ఎంత ఉందో మన బ్లౌజ్ కూడా నడుము అంతే ఉండాలి. అలా పర్ఫెక్ట్గా అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ కూర్చుంటుంది అన్నమాట. మీకు వీడియోలో అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను దాన్ని క్లారిఫై చేస్తాను. మీకు వీడియోలో అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా ఇంకా మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడైతే చాలామంది పైపింగే వేసుకుంటారండి, పైపింగ్ లేనిది బ్లౌజ్ వేసుకోవడం లేదు. మీ దగ్గర కూడా ఇలానేనా అనేది కూడా కామెంట్ చేయండి. ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్.